సంఖ్యాకాండము 24వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గురుపోతు వంటి వేగము అతనికి కలదు అని దేవుడు మరి ప్రవక్త అని పిలువబడుతున్న బిలాము ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు. ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత వారిని దేవుడు కానానికి నడిపిస్తున్నాడు. కానాను యాత్ర కొనసాగుతున్నది. మధ్యలో మరి మిథ్యాను రాజు అని పిలువబడుతున్నటువంటి బాలాకు రాజు మరి బిలాము ప్రవక్తని కలిసి, అయ్యా, మరి ఇశ్రాయేలు జనాంగమును గురించి మేము విన్నాము, వారి పక్షాన దేవుడు చేసే కార్యాలు విన్నాము, వారు ప్రవేశిస్తున్నారంటే, వారు అడుగు పెడుతున్నారంటే వారి పక్షాన దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. మరి మీరు ఏం చేస్తారంటే, వారు ఈ మిథ్యాను ప్రాంతానికి వస్తున్నారు, మరి వారు ఈ యొక్క మిథ్యాను ప్రాంతంలో కూడా వారు అపజయం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, వారు ఎప్పుడు అపజయం పొందుకోరండి, ఎందుకంటే వారి దేవుడు వారితో కూడా ఉన్నాడు. వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఎంత పక్షాన ఉన్నాడంటే, వారి వేగం ఎంత వేగమో తెలుసా? గురుపోతు వంటి వేగము కలిగినటువంటి వారు. హల్లెలూయా. అంటే సంఘానికి దేవుడు గుర్తిస్తున్నాడు. సంఘము అంట గురుపోతు వేగము వంటి వేగము కలిగి ఉండాలి. కాబట్టి గురుపోతు వంటి వేగం అంటే సంఘము గురుపోతు వంటి వేగము కలిగి ఉంటేనే ఆ వేగానికి శత్రువు ఏమవుతుంటాడంటే గన, ఆ వేగానికి తట్టుకోలేక వాడు ఏం చేస్తుంటాడంటే గన, మరి మనల్ని చూసి వాడు అభ్యంతరపడిపోతాడు. దేవుని బిడ్డలారా, సంఘము బలవంగా ఉండాలని, సంఘము వేగిరపడాలని, సంఘము వేగవంతంగా సాగాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. ఎందుకంటే ఈనాడు సంఘాలు వేగముగా ఉండవలసిన సంఘాలు చాలా నీరసిల్లిపోతున్నారు, చాలా సతకిలబడిపోతున్నారు, చాలా మరి స్లో అయిపోతున్నారు, చాలా నిదానమైపోతున్నారు. అయితే దేవుడు సంఘం పట్ల ఉద్దేశం ఏమి కలిగి ఉన్నాడంటే, సంఘము వేగిరపడాలి. హల్లెలూయా. గురుపోతు వంటి వేగము సంఘానికి అవసరమై ఉన్నది. గురుపోతును చూస్తేనే చాలా భయం వేస్తుంది. దాన్ని చూసినప్పుడు నేను ఒకసారి కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఆ డైరెక్ట్ గురిపోతును చూశాను. కాకపోతే అది ముసలిదైన గురిపోతుంది, అంటే చాలా ఓల్డ్ అయిపోయిందంట. అది పొద్దున్నే కాఫీ తాగడానికి అని చెప్పేసి మాకు ఇచ్చిన ఆ రూము బయట తాగితే తీర పక్కనే అది నడుచుకొని పోతుంది. భయపడ్డాము అందరం. నేనైతే ఏంద్రా నాయన ఎంత పెద్ద గుంద్రా ఇది అని అంటే, అయితే పక్కన అంటున్నారు అది ఏం చేయదులేండి, అది ముసలిది అయిపోయింది, అది ఊరికట్ట వాకింగ్ పోయి వస్తుంది మళ్ళా అని. దాదాపు 1.5 టన్ను ఉంటుందంట అది. దాన్ని చూస్తే ఎంత పెద్దగా ఉందో. రోంత వయసులో ఉండేది అనుకోండి, ఆ ఏరియాలో ఎవరు ఉండరు. అది ఒక్క కొమ్ముకేసి కొడితే అది మనిషి ఎక్కడికి ఎగిరి పడతాడో తెలియదు. అంత బలవంతమైనది ఆ యొక్క గురుపోతు. అలాంటి వేగము సంఘానికి అవసరమై ఉండాలి. హల్లెలూయా. సంసోను మరి గురుపోతు వంటి వేగం కలిగినటువంటి వాడు. సంసోను బలం కలిగినటువంటి వాడు. సంసోను చూస్తే శత్రువులు పారిపోయేటువంటి వారు. శత్రువులు అతని దగ్గర ఎవరు నిలబడే వాళ్ళు కాదు. అంటే అంత బలమైనటువంటి సంసోను ఈరోజు వేగముగా ఉండవలసిన సంసోను లోక బంధముల చేత, లోక మాయలకు, లోక అవకాశాలకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆకర్షణకు చోటిచ్చి తన వేగాన్ని తగ్గించుకున్నాడు. తన వేగము ఆరిపోయింది. దేని బిడ్డలారా, సంఘము సాతానికి ఎప్పుడు శత్రువుగా ఉండాల్సిన సంఘము ఎప్పుడైతే వేగం తగ్గిపోయిందో, సంఘం ఇప్పుడు సాతాను చేతిలో పరిహాసముగా మార్చబడుతున్నది. కాబట్టి సంఘము గుర్తించవలసిన సమయం ఇది. సంఘము వేగిరపడాల్సిన సమయం ఇది. సంఘము ఏ రీతిగా ఉండాలంటే, ఇది మరి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండే సమయం కాదు ఇది. ఎందుకంటే
మన శత్రువు అయిన సాతాను కూడా వేగంగా ఉన్నాడు వాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై ఈ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని. అంటే చాలా వేగముతో వస్తున్నాడు వాడు, బహుక్రోధము గలవాడై. ఏమిటి క్రోధం కలిగిన వాడు నిదానంగా వస్తారా కదా? కోపంగా ఉండేవాడు ఎట్లుంటాడు? కోపంగా వచ్చేవాడు. అలాగే సంఘము ఏంటంటే తెలుసా? సంఘము ఏంటంటే మరి సంఘాన్ని పాడు చేయడానికి, సంఘంలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని పోగొట్టడానికి, సంఘంలో ఉన్నటువంటి అభిషేకాన్ని తగ్గించడానికి, సంఘంలో జరుగుతున్న ఆరాధనలు తగ్గించడానికి, సంఘంలో ఉన్న వేగాన్ని తగ్గించడానికి వాడు బహుక్రోధముతో వచ్చుచున్నాడు. అందుకే ఆరాధనలకు సరిగా మంది రావట్లేదు, ప్రార్థనలకు సరిగా రావట్లేదు. ప్రార్థనలు అంటే చాలామంది రావట్లేదు. ఎందుకు? వేగము తగ్గిపోతే వాడు వేగాన్ని తగ్గించడానికి వాడు బహు వేగంగా వస్తున్నాడు. అయితే సంఘము కూడా ఏం చేయాలి తెలుసా? బహువేగము కలిగి జీవించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు సంఘముగా మనందరము ఏ విషయాల్లో మనం వేగిరపడాలి, ఏ విషయాల్లో మనం ముందుకు త్వరగా వెళ్ళాలి, ఏ విషయాల్లో మనం దూసుకొని పోవాలి, ఏ విషయాల్లో మనం తొందరగా మనం జరిగించాలి. ఎందుకంటే అపవాదిగాడే చాలా తొందరగా వాడు నాశనం చేయడానికే వాడు బహుక్రోధంగా వస్తున్నాడంటే, సంఘముగా కూడా మనం కూడా వేగిరపడవలసిన సమయము ఇది అని గుర్తించి మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి మొదటిగా సంఘము వేగిరపడవలసిన విషయాలు, సంఘం ఏ విషయాల్లో వేగిరపడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గరా, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును. ఏంటండి? వినుటక తినుటక? వినుటక తినుటక? వినుటకు. ఓకే, వినుటకు వేగిరపడవలెను, మాట్లాడుటకు నిదానించవలెను, కోపించుటకు నిదానించాలంట. రెండు విషయాల్లో నిదానించాలంట. ఒక విషయంలో మాత్రం వేగిరపడాలంట. ఏ విషయంలో వేగిరపడాలి? ఏ విషయంలో చెప్పండి? వినటానికి వేగిరపడాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, వినటానికి వేగిరపడు అని చెప్పండి. వినటానికి వేగిరపడు అని చెప్పండి. చెప్పండి, బాగా చెప్పండి. కొంతమంది వినట్లేదు కాబట్టి చెప్పండి, మీరని చెప్పండి. వినటానికి వేగిరపడని అండి. వినటానికే తినటానికే? వినటానికి. మనం తినటానికి పోతాం, వేగిరపడతాం కదా. పెళ్ళిళ్ళల్లో చూసినారా? ఫస్ట్ పంక్తిలో కూర్చోవాలనుకుంటాం, కానీ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం వెనకాల కూర్చోవాలనుకుంటాం కదా. ఎందుకు? మా ప్రార్థన అంటే అట్లా మధ్యలో లేచిపోవచ్చు అని అట్లా కదా. అదే పెళ్ళిళ్ళలో కూర్చొని, ఫంక్షన్లలో కూర్చొని ఫస్ట్ బంతిలో కూర్చుంటే ఫస్ట్ ఫ్రెష్ ముక్క నాకే పడుతుంది అని కొంతమంది. మీరందరూ మంచోళ్ళేండి, మీరందరూ ఫస్ట్ బోరు లాస్ట్ బోరు మధ్యలో పోతారు మీరు. కానీ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది తినడానికి వేగిరపడుతున్నారు, చాలామంది సంపాదించడానికి వేగిరపడుతున్నారు, చాలామంది ఎక్కడికో బయటికి పోవడానికి వేగిరపడుతున్నారు, ఎక్కడైనా సొంత పనులు బయట పనులు చేసుకోవడానికి వేగిరపడుతున్నారు. వేగిరపడడం మంచిదే, మీ పనులు మీరు చేసుకోవడం మంచిదే. అయితే దేవుని వాక్యాన్ని వినటానికి మనం వేగిరపడాలి. హల్లెలూయా. దేనికి వేగిరపడాలి చెప్పండి? వాక్యానికి వినటానికి వేగిరపడాలి. ఎప్పుడైతే వాక్యానికి వినటానికి వేగిరపడతామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఒక రోజు ఒక ప్రయాణమైపోతున్న సమయంలో
మరి ఆయన మాసిదోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక స్త్రీ అంట హృదయము దేవుని వాక్యానికి తెలిసింది. ఆమె పేరు ఏం పేరు? ఏంటండి? లుదియా. హల్లెలూయా. మరి ఆమె వాక్యముకు ఏం చేసిందంటే ద్వారం తెరిచింది. అయితే అదే టైంలోనే అదే వాక్యము పౌలు గారు బహు ప్రసంగం చేస్తున్నాడు. పౌలు గారు విస్తరించి మాట్లాడుచున్నాడు. ఎలా మాట్లాడుచున్నాడు? విస్తరించి మాట్లాడుచున్నాడు. నేను అది చదివినప్పుడు అనుకున్నా పౌలు కూడా నా టైప్ ఏమో అనుకున్నాను నేను. హల్లెలూయా. తొందరగా వదలలేమో పాపం ఆయన టైంకి కదా. విస్తరించి మాట్లాడుతున్నాడండి. విస్తరించి మాట్లాడుతుంటే అందులో ఒక యవనస్తుడు ఏం చేశాడు కదా, ఆడొకడే. ఈడ నా కళ్ళ ముందు ఎంతమందో కదా, ఒకడే వాడు ఏం చేసినాడు తెలుసా? కూర్చొని నిద్రపోతున్నాడు. సరేలే, ఈయన విస్తరించి మాట్లాడడంలో తప్పులేదు, ఆయన కూర్చొని నిద్రపోవడంలో తప్పులేదు. కానీ కూర్చున్న ప్లేస్ చూడండి. ఏ ప్లేస్లో కూర్చున్నాడు? కిటికీ కాడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? పక్కన వాళ్ళు చెప్పండి, ఈనేటప్పుడు కిటికీ కాడ కూర్చోకని చెప్పండి. ఈ మాట చెప్పండి, నేను దీనిలో ఉన్న మర్మని చెప్తా. వినేటప్పుడు, వాక్యం వినేటప్పుడు చెప్పు మా మీ అవ్వకు చెప్పు, వెనకలామా వినేటప్పుడు కిటికీ కాడ కూర్చోవాకు, గాలి వస్తుంది ఆడ కదా. ఎందుకు కిటికీ కాడ కూర్చోదు? దేవునిట్లేరా, కిటికీ అంటే ఏంటి తెలుసా? ప్రతి సైతాను దూరేది ఎక్కడి నుంచి తెలుసా? కిటికీలో నుంచే. ఎందుకు తెలుసా? రాజమార్గమును పాడు చేయడానికి పిల్లలను. రాజమార్గం అంటే ఏంటి తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే అక్కడ 21వ వచనంలో 9వ అధ్యాయం 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మరణము యాడించి ఎక్కుతుందంట? కిటికీలు ఎక్కుచున్నదంట. అంటే ఏంటి తెలుసా? ఇర్మియా ఆ కాలంలో ఉన్నాడు, ఓ కాలంలో రాశాడు ఈ మాట. ఏ దాని గురించి? మన టీవీ కేబుల్ కనెక్షన్ గురించి, ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ గురించి. ఇప్పుడు ఇంటర్నెట్ కానీ టీవీ కేబుల్ కానీ మీరు కనెక్షన్ తీసుకుంటే యా నుంచి ఇస్తాడు చెప్పండి? మెయిన్ డోర్లో నుంచి ఇస్తాడా? దేంట్లో నుంచి ఇస్తాడు వాడు? ఇంట్లో కిటికీ ఆడుందిమా అని అడుగుతాడు. అంతేనే కదా. లేకపోతే కిటికీ లేకుంటే పక్కన కిటికీ లాంటి ఒక ద్వారం పెట్టి ఆ నుంచి ఇస్తాడు, కానీ మెయిన్ డోర్ నుంచి ఇస్తాడా? ఈరోజు రాజమార్గమును పాడు చేసేవి. మేము చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో ఇళ్ళల్లో ఉండేటి టీవీలు, ఆడిపోయి ఆ టీవీ ముందర సినిమా థియేటర్లు కూర్చునేటోళ్ళు అందరూ. అందులో టీవీ కూడా ఉండేది కాదు, అందరిలో ఉండేది కాదు. ఎప్పుడు చూసినా గ్రౌండ్లలో తిరిగే వాళ్ళం. ఇట్లాంటి ఎండలు అప్పుడు ఎండలుగానే అనిపించేది కాదు మాకు. తిరిగే వాళ్ళం, బాగా ఆడుకునే వాళ్ళం, బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈరోజు గ్రౌండ్లో ఎవరు కనపడుతున్నారు కదా? అందరూ గేములు కూడా సెల్ ఫోన్లో ఆడిపోతున్నారు కదా. టీవీకి అతకపోయారు, సెల్లుకి అతకపోయారు. ఎందుకు? రాజమార్గమును పాడు చేయడానికి కిటికీలు కూర్చున్నారు. ఈరోజు వాక్యం వినుకోకుండా కిటికీ దగ్గర కూర్చోవడం అంటే ఏంటి? లోకపు తలంపులు, లోకపు ఆకర్షణలు, లోకములో ఉన్నటువంటి వాటివన్నీ కూర్చొని నీ లోపల పెట్టుకొని వినాలంటే నిద్ర వస్తుంది మరి. హల్లెలూయా. అందుకే చాలామంది ఈ కిటికీ అనేటువంటి ఈ లోకపు ఆకర్షణల చేత కూర్చుంటున్నారు కాబట్టి వాక్యం వినలేకపోతున్నారు కదా. చూడండి, కిటికీలో ఏముంది తెలుసా? మొదటి 2 రాజులు 9వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే, మరి 2 రాజులు 9వ అధ్యాయము 30వ వచనంలో కిటికీలో ఏముందంటే, అక్కడ కిటికీ దగ్గర యెజబెల్ ఉంది. చదవండి. యోబు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన
ముఖమునకు రంగు పూసుకొని ఉమ్. శిరోభూషణములు ధరించుకొని ఆ. కిటికీలో నుండి కనిపెట్టు చూచుండగా. శిరోభూషణాలు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు భాషల్లో చెప్పాలంటే ఐబ్రోస్ పూసుకుంటారు చూడండి. పోయి అడిగి పోయి ఏడ బ్యూటీ పార్లర్కి పోయి, బ్యూటీ పార్లర్ ఏం బ్యూటీ పార్లర్ అండి అంటే నాకు తెలియదు, కానీ ఒక బ్యూటీ పార్లర్ అతనే చెప్పాడు. ఏందయ్యా బ్యూటీ పార్లర్ స్పెషల్ అంటే, ఏం లేదు సారా, ఆ పెంట ఈ పెంట అంతా పూసుకొని దానికి ఏదో కొంచెం నీట్గా మేకప్ లాగేదో సిమెంట్ పూసినట్టు పూసాం సార్ ముఖానికి, ఏదో అంత అందంగా పూసి దానికి బాగా ప్లాస్టింగ్ చేసి పంపిస్తాం వాళ్ళకి, అదే మేకప్ అనుకుంటున్నారు. మాకు తెలుసు అది ఏందని కదా. ఈ ఐబ్రోస్లు గీబ్రోస్లు, ఈ స్పిరిట్ ఎవరు తెలుసా? యెజబెల్ స్పిరిట్ ఇది. హల్లెలూయా. ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, యెజబెల్ గుర్తుంది నీ దగ్గర. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళండి, మీకు ఏంటంటే తెలియదులేండి, బహుశా లైవ్లో చూసే వాళ్ళకి అర్థమవుతుంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెజబెల్ ఉంది కిటికీలో అంటే ఏంటి తెలుసా? లోక ఆకర్షణ. అప్పటికే యెజబెల్ భర్త చచ్చిపోయినాడు కదా. ఈమెమో ముసలామె, ఏమో ఎట్లా ఉండాలి, కుర్రోడు వస్తున్నాడని చెప్పేసి, కుర్రోడు అయినటువంటి యెహూ వస్తున్నాడని చెప్పేసి, ఆడి ముందర కొంచెం నీట్గా కనపరావాలి నేను, వాడి ముందర కొంచెం హుందాగా కనపరావాలి నేను అని చెప్పేసి మంచిగా నీట్గా పౌడర్ వేసుకొని బాగా ముక్కు బాగా మూసుకొని ఐబ్రోస్ అన్నీ చేయించుకొని బ్యూటీ పార్లర్ పిలిపించుకొని నానా పెంటంతా పూసుకొని కిటికీలో నుంచి చూసిందంట. కిటికీలో నుంచి చూసి ఇంకా సార్ వస్తాడు, నన్ను చూస్తాడు, మురిసిపోతాడు అనుకుంటే, అయితే యెహూ వచ్చి ఏం చేశాడు తెలుసా? అరే ఎవర్రా కిటికీ గాడంటే, మేడం గారు యెజబెల్ మేడం గారు ఉన్నారంటే కన్నా ఎత్తి కింద అన్నాడంట. అంతే, ఆ నుంచి తీసి వాళ్ళు ఎత్తి కింద వేసేసారు. మేకప్తో సహా కింద పడిపోయి తలకాయ పగిలిపోయి కింద పడిపోయి చచ్చిపోయింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు బతకండి, మేకప్ పిచ్చి కింద పడి పావును గాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కిటికీ దగ్గర ఏముందయ్యా అంటే, ఈడు కూర్చున్నాడు వాక్యం వినేటప్పుడు, యెజబెల్ గాడు కూర్చున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈడు కూర్చున్నాడు వాక్యం వినకోకుండా అంటే, ఆడు ఇంటర్నెట్ కనెక్షన్ కాడ కూర్చున్నాడు. కాబట్టి ఈడ కూర్చుంటే పౌలు ఎంత చెప్తే ఏం లాభం చెప్పండి. కాబట్టి ఏమీ లేకోకుండా లుదియా హృదయం తెరవబడింది దేవుని వాక్యానికి. కాబట్టి దేవుని వాక్యానికి వేగిరముగా ఎప్పుడైతే వాక్యం వినుటకు వేగిర పడతావో నీ హృదయం తెరబడుతుంది. నువ్వు వేగిర పడలేదనుకోండి, ఐతికు అనే యవనస్తుల్లాగానే మనం కూడా పైనుంచి కింద పడతాం. దేవుడిలారా, మీరందరికి పైనుంచి కింద పడితే అందరూ పౌలు లాంటి మంచి సేవకులు లేరు. నేనైతే అంత మంచోని కాదు. మీరు కింద పడ్డారు అనుకోండి, పై సమాధి కార్యక్రమం చేయటమే. ఇంకా పౌలు గారు మంచోడే కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఆయన పాపం తిరిగి బతికించుకొని మళ్ళీ మిగతా 2 పాయింట్లు ఉంటాయి చెప్పింటాడు పాపం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అట్టగా ఉన్న పాయింట్ ప్రసంగం ముగిచేసి, ప్రభా మీ యందు మరి వాక్యం వినేటప్పుడే ఎంత ధన్యత పొందుకున్నారు ప్రభా అని చెప్పి, పరవాసినినే జగమిన ప్రభా అని పాడుకుంటూ పోతాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆ ధన్యత వాక్యం లోపల పొందుకోకుండా శ్రద్ధగా దేవుని వాక్యం కళ్ళు తెరిచి దేవుని వాక్యం వినండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఏంటంటే వాక్యము వినటానికి వేగిరపడాలి. సంఘము దేనికోసం వేగిరపడాలి? ఈ అంచె దినములలో ఈరోజు సంఘంలో కొరత ఏం కనబడుతుంది తెలుసా? సినిమా పాటలు వినడానికి, సినిమా సంగతులు వినడానికి, రాజకీయం గురించి వినడానికి, రాజకీయ కబుర్లు వినడానికి, బయట పక్కింటోళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎదిరింటోళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు, అనవసరమైన విషయాలు వినడానికి వేగిరపడుతున్నారు. అనవసరమైన విషయాలు వినటానికి వేగిరపడుతూ వారు ఇలా అంటనే, వీరు ఇలాంటి వాళ్ళు అంటనే, ఆ సేవకుడు ఇట్లా అంటనే, ఈ సేవకుడు ఇట్లా అంటనే అని చెప్పేసి సంఘము ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? సొంత సంఘమే సొంత కాపరి గురించి వేగిరముగా ఆయన నాశనం ఎట్లా అయిపోతాడా అని చూస్తున్నారు. ఒక పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో ఫోన్ చేశాడు. పాపం చాలా బాధపడుతున్నాడు. ఏంటి పాస్టర్ గారు ఇంత బాధపడిపోతున్నారంటే, అయ్యా మీకు తెలుసు వాళ్ళ సంఘంలో కొంచెం ఒక విశ్వాసి వాడు కొంచెం వాడు అప్పుడే కొంత ఒక రకంగా ఉండేవాడు. వాళ్ళ పాస్టర్ గారిని కొంచెం టార్చర్ పెడతా
మాట వినుకోకుండా ఉండేవాడు. అయితే నాకు తెలిసినప్పుడు నేను వాడికి కొంచెం క్లాస్ పీకే, కొంచెం బాగా తిట్టా. అప్పటికేమో బాగా ఏడ్చాడు, అయ్యా క్షమించండి అయ్యా అని అన్నాడు. కానీ తర్వాత ఈ మధ్యకాలంలో, అది అయిపోయి 2-3 సంవత్సరాలు అయిపోతుంది, ఈ మధ్యకాలంలో ఫోన్ చేసేవాడు ఇంకా బాగా టార్చర్ పెడుతుంటే, ఎందుకు రానైనా నా మీద ఇష్టపడ్డావంటే, పాస్టర్ గారు సేవ జీవితంలో స్టార్టింగ్లో ఒక చిన్న గుడిసెలో, బహుశా చిన్నది, ఒక చిన్న గుడిసె అంతే, కష్టపడి సేవ చేశాడు. అప్పటి నుంచి ఉన్నాడు ఆ పిల్లోడు, కష్టపడి సేవ చేస్తూ పాపం. మరి దేవుడు అతని సేవను ప్రేమించి అది చాలా చిన్న కొట్టంలో నుంచి దేవుడు అతన్ని ఈరోజు మంచి స్థలం తీసుకొచ్చాడు. అది కూడా ఏంటి, ప్రార్థనాపూర్వకంగా చేస్తే. ఒక ఆయన ఎక్కడో ఉన్న ఒక ఆయనని, అయ్యా మీకు నేను చర్చికి స్థలం కొనిస్తాను, నా వరకు నేను చర్చి కట్టిస్తానని చెప్పేసి ఒక ఆయన ఏం చేశాడు, స్థలం కొనిచ్చి ఒక చిన్న ఈ రీతిగా ఒక కట్టించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఇతని పక్షాన, సేవకుడి పక్షాన ఉండి దేవుడు దర్శనం ద్వారా వచ్చాడు కాబట్టి దేవుడు ఎన్ని చేస్తున్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు ఎవరో పంపిస్తే కీబోర్డు కొన్నాడు, ఎవరో కానుక పంపిస్తే మంచి సౌండ్ సిస్టమ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న యవనస్తులు గమనిస్తూ పాస్టరు ఒకప్పుడు ఎట్టుండేవాడు తెలుసా కొట్టంలో, ఇప్పుడు అట్లా లేడే. అప్పుడు ఏదో చిన్న చిన్న బట్టలు వేసుకునేవాడు, ఇప్పుడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు ఆయన. అప్పుడు బైక్ లేదు, ఇప్పుడు బైక్ ఉంది ఆయనకు. అప్పుడు చాలా కష్టపడేవాడు తిండికి, ఇప్పుడు బాగా తింటున్నాడు అతను. అంటే ఇప్పుడు వాడికి కడుపు మంట అంటే ఏంటి చెప్పండి. పాస్టర్ గారు బాగుపడిపోతున్నాడు, అది నేను తట్టుకోలేకపోతున్నా. వామ్మో, గొడవ అంటే మొన్న ఏంద్రానైనా అని పెద్ద పంచాయతీ, వేరే పాస్టర్ తీసుకొచ్చి వేరే పాస్టర్ని కూర్చోబెట్టి వాడేందో నానా రకాలమైన చెప్పి ఏందో పంచాయతీ పెడితే వాడి మనసులో మాట బయట పెట్టాడు. ఒరే అసలు నీ గొడవ ఏంది చెప్పరంటే, నా మనసులో మాట ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఆయన ముందున్నట్టు లేడు ఇప్పుడు. అంటే ముందున్నట్టు లేడంటే ఏంటంటే, ముందు చాలా బిచ్చగాళ్ళలాగా ఉన్నాడు, దరిద్రంగా ఉన్నాడు. ఇప్పుడు అలా లేడు. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటారా, మళ్ళీ బిచ్చగాళ్ళు కావాలంటావా? అట్టనే ఉండాలా, ఆయన అట్టనే ఉండాలా, మేము ఇట్టనే ఉండాలా. వామ్మో, సంఘము దీనికోసం వేగిరి పడిపోతుంది. దేనికోసం? ఆయన చూడు ఎట్టెట్టి బట్టలు వేసుకుంటున్నాడు, ఈయన చూడు ఎట్టెట్టి కార్లలో తిరుగుతున్నాడు, ఆయన చూడు ఎట్లా రే మాకేంద్రా నాయన ఇట్టున్నామేంటి. వామ్మో, హల్లెలూయా. ఈరోజు చాలామంది సంఘాలలో దీనికి వేగిరి పడిపోతున్నారు. పాస్టర్ల మీద బురద చల్లుదాం, పరిచర్య చేసే వాళ్ళు బురద చల్లుదాం, వాళ్ళ బట్టలు వేసుకుంటే బురద చల్లుదాం, వాళ్ళు ఏదైనా మంచిగా కనబడితే బురద చల్లుదాం, వాళ్ళు ఏదైనా మంచిగా కనబడితే కన్నా సేవకుల పిల్లలు ఇట్లుండొచ్చా, సేవకులు ఇట్లుండొచ్చా అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తుంటే నాకు నాయనే గుర్తొచ్చిన, నా మీద ఎంతమంది బురద జల్లాలు ఉన్నారో ప్రభువా, యేసయ్యా. హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళేండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు సేవకుని కొంతమంది ఉంటారు సంఘంలో, నిజంగా నాకు కొంతమంది ఉంటారు. ఏంటి తెలుసా, సేవకుడు అభివృద్ధి పొందితే సంతోషపడే విశ్వాసులు చాలామంది ఉన్నారు. నేను అందుని బట్టి సంతోషిస్తాను. హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు మీలోనే చాలామంది ఉన్నారు. అన్నా కొంతమంది అన్నారు, ఒకరోజు ఎప్పుడో కోట్ వేసుకుంటే ఇట్లనే ఎప్పుడు కోట్ వేసుకొని ఉండండి అన్న, మిమ్మల్ని ఇట్లనే చూడాలనిపిస్తుంది అన్నారు. హల్లెలూయా. అట్లనే చూడాలనిపిస్తుంది, మాకు కొనియాలి కదా. నాకు ఎవరో ఇచ్చితే కోట్ వేసుకున్నాను, నేను కొనుక్కుంది అదేమన్నా. హల్లెలూయా. నీకు చూడాలనిపించిందంటే నేను అప్పుల పాలు కావాలా నాయన, కొని ఇవ్వండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మేము సంబరంగా ఉమ్మరంగా కనపడుతున్నామంటే ఇప్పుడు చూడండి వాచి తలతలలాడిపోతుంది, నేను కొనుక్కుందా. హల్లెలూయా. మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీరు ఆశీర్వదించిన కొలది దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా కదా. నేను అనుకుంటాను ఇప్పుడు ఇది మన సంఘంలోనే ఒకళ్ళు ఇచ్చారు, ఇది సరిపోయింది. ఎవరో ఇచ్చింటే మీకు తెలియలేదంటే ఏమనుకుంటారు, నాకు చూడు బా ఏమి సోకులో, ఇంత మంచి వాచులు, తలతల్లాడిపోయే వాచులు, తలతల్లాడిపోయే బట్టలు. మీలాంటి వాళ్ళు ఎవరో ప్రేమతో పెట్టిన వాళ్ళే ఎన్ని, మేము డబ్బులు పెట్టి కొనుక్కుంది కాదు ఎన్ని. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాడికి ఎంత కుట్రబడ్డాడంటే పాస్టర్ ముందున్నట్టుగా లేడు.
అంటే నీ బాధ ఏందిరా అంటే ఆయన ముందున్నట్టుగానే ఉండాలి. అంటే మీరు ఒకవేళ మేమే కానీ అట్లా అనుకుంటే, విశ్వాసులు ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాలా, మీరు అభివృద్ధి పొందొద్దు, మీరు ఎప్పుడు ఇటనే ఉండాలా అని అంటే ఎటుంటుంది చెప్పండి? హల్లెలూయా. ఏ సేవకుడు కూడా, నా వరకు నేను చెప్తున్నాను, మేము ఆకంటే ముందు మీరే దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కుటుంబ ఆశీర్వాద కొడుకు ఎందుకు పెట్టామో తెలుసా? ముందు మీరు దీవించబడాలి. కుటుంబాలు దీవించబడితే సంఘం ఆటోమేటిక్గా దీవించబడతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేనికి వేగిర పడుతున్నారంటే పక్కన వాళ్ళు ఎట్టు పడిపోతున్నారో, పక్కన వాళ్ళని ఎలా బురద చల్లుదామో, పక్కన వాళ్ళని ఎలా నాశనం చేద్దామో. సంఘము దానికోసం కాదు వేగిరపడాల్సింది. సంఘము దేనికోసం వేగిరపడాలంటే, సంఘము దేనికోసం వేగిరపడాలంటే దేవుని బిడ్డలారా, వినుటకు వేగిరపడాలి, దేవుని వాక్యం వేగిరపడాలి, దేవుని వాక్యం ధ్యానించడానికి వేగిరపడాలి, దేవుని వాక్యాన్ని పాటించడానికి వేగిరపడాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఎంతవరకు అయితే వినటానికి వేగిరపడతావో నీ జీవితంలో దేవుని కార్యాలు వేగిరముగా జరుగుతాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, బహు వేగిరముగా వస్తుంది. ఈరోజు వాక్యాన్ని వినడానికి వేగిరపడకుండా నువ్వు దేనికి వేగిరపడ్డా కూడా మనం శత్రువును జయించలేం, పాపమును జయించలేం. మరి వాక్యం వినడానికి వేగిరపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి, వాక్యం నీ మనసులోకి వెళ్ళాలి, వాక్యం నీ హృదయంలో నుండి పొంగి పొర్లి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఎక్కడ రావాలి తెలుసా? ముందు హృదయంలోకి వెళ్ళాలి, హృదయంలో నుండి నిండి నోటిలోకి బయటికి రావాలి. అంటే వాక్యం నీ జీవితంలో అంత ప్రభావితం చెల్లించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం నీ హృదయంలో ఎంత వేగముగా పనిచేస్తుందో నీ జీవితంలో దేవుని కార్యాలు చాలా సులువుగా జరిగిపోతాయి. కాబట్టి సంగమా, మొట్టమొదటిగా వినుటకు వేగిరపడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనలేదు గాని అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. దేనికోసం వేగిరపడుచున్నాడు? దేనికోసం వేగిరపడుచున్నాడంటే ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి కాదు, ఎప్పుడో ఎవరో అన్న మాట గురించి కాదు, ఎప్పుడో జరిగిన సంగతుల గురించి కాదు. ఆ రోజు పలానా రోజు పలానా సంవత్సరమున ఆ రోజు నువ్వు ఇట్టున్నావు కదా అని దాన్ని తీసి చెప్పేదానికి కాదు వేగిరపడాల్సింది. గడిచిందేదో గడిచిపోయిందయ్యా. నువ్వే దానికోసం వేగిరపడాలి? ముందున్న బహుమానము కొరకు. హల్లెలూయా. ముందు నీకు ఒక బహుమానం ఉంది, ముందు నీకు ఒక గురి ఉంది, ముందు నీకు ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెములో బహుమానము పొందడానికి వేగిరపడాలి. హల్లెలూయా. అలా వేగిరపడాలంటే ముందు వెనకున్నవి మర్చిపోవాలి.